అవును సార్. ఫస్ట్‌లో అది కూడా యూఎస్ చెప్పారు. మినీ ఇండియా ట్రేడ్ డీల్ ఇది అంటే యెస్. ఏంటి అసలు? మార్కెట్ పైన ఎట్లా ఉంటుంది సార్ ఎఫెక్ట్? సో ట్రేడ్ డీల్ అనేదైతే ఫైనలైజ్ కాలేదు కానండి. హియర్ అండ్ దేర్ వి ఆర్ యాంటిసిపేటింగ్ సంథింగ్ విల్ హ్యాపెన్ అని చెప్పేసి. సో ఓకే. డబుల్ డిజిట్ టారిఫ్ ఏదైతే ఉంటదో అది ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు లేవు అని చెప్పేసి బ్రాడర్ పిక్చర్ లో ఒక ఎస్టిమేషన్ ఉంది. అండ్ కాకపోతే ఇక్కడ ఆటో కాంపోనెంట్స్, స్టీల్ అండ్ అల్యూమినియం కి సంబంధించి మాత్రం రిలీఫ్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము అనేది కూడా కనపడుతుంది. సో డెఫినెట్ గా మేబీ కొంతవరకు ఆటో రిలేటెడ్, పర్టికులర్ గా టాటా మోటార్స్ రిలేటెడ్ కొంతవరకు ఏమైనా ప్రెషర్ బిల్డ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి సహజంగానే. సో అది ఒకటి పక్కకు పెట్టేసి మనకి అదర్ టారిఫ్ రిలేటెడ్ ఇష్యూస్ కి మాత్రం కొంతవరకు రిలీఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే డబుల్ డిజిట్ ఇంతకు ముందు మనకి ఏదైతే 25-26% అనేది చెప్తున్నారో, సో అది కంటిన్యూ అవకాశాలు అయితే లేవు. అది ఇంకా ఫైనలైజ్ కాలేదు. అది మనకి టాక్స్ లో ఉంది. హియర్ అండ్ దేర్ ఫైనలైజ్ అవుతుంది అని చెప్పేసి ఒక యాంటిసిపేషన్ ఉంది. సో దాంతో పాటుగా హియర్ అండ్ దేర్ కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్ కి టారిఫ్ కట్స్ కంప్లీట్ గా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. యాజ్ వి డిస్కస్ ఆటో సెగ్మెంట్ కి ఎట్లయితే కంటిన్యూ చేస్తామో అంటున్నారు టారిఫ్ రిలేటెడ్, అలానే కొన్ని సెక్టార్స్ కి టారిఫ్ ని పూర్తిగా కట్ చేస్తాము అనేది కూడా ఉంది. సో ఓవరాల్ గా మాత్రం మనకి ఇప్పుడున్న ప్రెషర్ నుంచి కొంత ఊరటిచ్చే అవకాశం ఉంది. కానీ మనం దీన్ని కొంత బ్రాడర్ బేస్డ్ మీద కొంతవరకు మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తే గతంలో అసలు మనకి పెద్ద ఎత్తున టారిఫ్లు లేవు. బట్ ఇప్పుడు ఏదైతే ప్రెషర్ పెట్టారో దాని నుంచి కొంత రిలీఫ్ ఇస్తామంటున్నారు. కానీ మనం బిఫోర్ యాక్చువల్ టారిఫ్ టాక్స్ కంటే ముందు ఏదైతే అడ్వాంటేజ్ ఉందో ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుంటామనంటే అడ్వాంటేజెస్ అయితే ఉండే అవకాశాలు లేవు. సో ఇప్పుడు ఏదైతే మనకి పాజిటివ్ గా ఉంటుందని మార్కెట్ అనుకుంటుందో, ఇప్పుడున్న ఏవైతే డేటాస్ ఉన్నాయో యాజ్ డేటా గనక ఫైనలైజ్ అయితే మార్కెట్ కొంత ఏమైనా డిసప్పాయింట్ అవుతుందన్న డౌట్ కూడా ఉంది. ఓవరాల్ గా అయితే ఇప్పుడు చూసిన మినీ ఆ టారిఫ్ డీల్ అయితే పెద్ద పాజిటివ్ గా ఉందని అయితే అనుకోవట్లేదు.